హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. అరే, అపర రుద్రుడు ఈశ్వరుడే శాంభవి ముద్రలో కూర్చోంటాడు. ఈశ్వరుడు వ్యాఘ్ర చర్మోత్తరీయం అంటే వ్యాఘ్ర చర్మాన్ని కట్టుకుంటాడు. ఈశ్వరుడు ఒక్కొక్కప్పుడు గజ చర్మాన్ని కట్టుకుంటాడు. అంటే ఏదో ఒక తోలుడు జింక చర్మం కట్టుకుంటాడు, పులి చర్మం కట్టుకుంటాడు, ఏనుగు చర్మం కట్టుకుంటాడు. అతను త్రిశూలం పట్టుకుంటాడు. అతని ఒళ్ళి నిండా పాములు ఉంటుంది. అతను ఎప్పుడు కూడా శాంభవి ముద్రలో ఉంటాడు. శాంభవి భవానీ శరణమ్మమ, శాంభవి భవానీ శరణమ్మమ. శాంభవి ముద్ర వేసుకునేది అంత సులభం కాదు. స్వామి ఆ ముద్ర ఏదో చెప్పండి, అదేదో వెంటనే మాకేమన్నా ఐశ్వర్యం వచ్చేస్తుంది, ఆడపిల్లలు మా జతలు వచ్చేస్తారా, వశీకరణలు అయిపోతున్నాయా, మారణం అయిపోతుందా అంటే ప్రపంచాన్ని మేము నాశనం చేసినట్టే. అణుబాంబులు తయారు చేసుకునేటువంటి అనరాదు కానీ మూర్ఖులు ఉన్నారు. అణుబాంబులు తయారు చేస్తే ఏదో ప్రపంచాన్ని గెలిచిపోవచ్చుని. సర్వనాశనం తప్పదురా అణుబాంబులు తయారు చేస్తే. అర్థమైన పరమాణువు మన లోపలనే బాంబులు, మన దృష్టిలో బాంబులు, మన మాటలో బాంబులు, మన వినికిడిలో బాంబులు, మన బుర్ర నిండా బాంబులు తయారు చేసేటువంటి పద్ధతి మాత్రం అంటే ప్రయోజనం ఏమి ఉంటుంది. ఎక్కడికి పోతుంది ప్రపంచం. అర్థమైన శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని శంకరీదేవి అయినటువంటి అంబా పరమేశ్వరి అఖిలాండేశ్వరిని ఈశ్వరుడిని తలుచుకుంటే మనం ఎట్లా ఉంటుందిరా అంతమన. అట్టి ఈశ్వరుని దగ్గర అణిమాది అష్టమ సిద్ధులు ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఉంటాడు, విష్ణు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, 30 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు ఆదిగా అనాదిగా ఉంటారు. అతను రాత్రి, అతను పగలు, అతను తెల్లవారుజాము, అతను సాయం సంధ్య, అతను మధ్యాహ్నము, అతను అర్ధరాత్రి. అతడే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు, మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు 15 రోజులు, అంటే 30 రోజులు. నెల రోజు నుంచి వారం అతనే, వారం నుంచి మళ్ళీ నెల అతనే, నెలల నుంచి మళ్ళీ సంవత్సరం కూడా అతనే. అంటే ఈశ్వరుడు కాంతి ఏదిరా ఉంది. కాబట్టి శివతత్వం ఎరిగిన వాడు జన్మ సార్థకంబగునని శాస్త్రం. శివతత్వం ఎరిగిన వాడు జన్మ సార్థకమగును. అరే నా మాటలు విలువైనవి. వయస్సు ఎవరికి గ్యారెంటీ ఉండదు, ఆయస్సు ఎవరికి గ్యారెంటీ ఉండదు, ప్రాణం ఎవరికి చేదు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైన మఠాధిపతులని, పీఠాధిపతులని, యోగాధిపతులని అర్థమైన ఏదేదో చేస్తారని చెప్పి మ్యాజికుల కోసము అర్థమైన గాలిలో మేడలు కట్టుకుని అర్థమైన మెడకాయ మీద తలకాయ ఉండే, తలకాయలో బుర్ర ఉండే, ఆ బుర్రలో బుద్ధి ఉండే, ఆలోచన చేయకుండా అర్థమైన అన్నీ అర్జెంటుగా అయిపోవాలని అనుకోవద్దంట్రా. ప్రతిదానికి వయస్సు, ఆయస్సు, బుద్ధి, అనుభవము, అదృష్టము, గత జన్మల నుంచి తెచ్చుకుండేటువంటి పాపపుణ్యాల యొక్క అర్థమైన బ్యాలెన్స్ అనేది అర్థమైన నిలువలు ఉంటాయి నాయన. అందరికీ కూడా సమాధానంగా చెప్తా ఉన్నాను. మీరు కోపం చేసుకుంటారని అడిగేవాడు ఒకడు. 12 కాశీలో ఆకలి అని చెప్పి కొన్ని జాగాలకు పోతే అర్థమైన 12 గంటలకు భోజనం లేదు. 12 గంటలకు పైన భోజనం పెడతాం. మళ్ళీ బ్రాహ్మలకే భోజనం పెడతాము. మీది ఏ గోత్రము, ఏ సూత్రము, ఏ నక్షత్రము, ఎవర్రా బ్రాహ్మలకే భోజనం పెడతామనేవాడు కాశీలో ఉండేటువంటి వాడు. ఎందుకు ఉండొచ్చురా కాశీలో అటువంటి వాళ్ళు? దుర్మార్గపు బుద్ధులు, దుర్మార్గపు మనుషులు. దానికి ఒక తరహా ఒక మేనేజ్మెంటు, ఒక పెత్తనందారులు, ఒక క్యాషియర్లు, ఒక రాతగాళ్ళు, దానికి డొనేషన్లు ఇచ్చేటువంటి ప్రబుద్ధులు, ధర్మబుద్ధులు. పేర్లు అయితే చెప్పేదొద్దు కానీ ఎన్ని ఆశ్రమాలు 12 గంటలకు భోజనం అయిండదు, 2 గంటలకు భోజనం ఉండదు. ఆ తర్వాత తెలిసిండే వానికి భోజనం ఇస్తారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం ఆన్లైన్లో ఎప్పటి నుంచి వచ్చిందిరా మీకు హ్యాండ్ రైస్ సెట్లు కానీ ఈ బుద్ధి అంతా ఎప్పటి నుంచి వచ్చిందిరా? కాశీ ఇప్పుడుదిరా, యుగాంతరాలు కాశీరా. హరిశ్చంద్రుడే కాశీలో శ్మశానంలో కాటికాపరిగా ఉన్నాడని మనం చదువుకున్నాం, చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కూడా హరిశ్చంద్ర ఘాటు ఉంది. హరిశ్చంద్ర ఘాట్ కూడా అర్థమైన మణికర్ణికా ఘాట్ ఇదే. మణికర్ణికా ఘాట్లో ఓనర్ దగ్గరికి వచ్చి హరిశ్చంద్రుడు తనకు తాను అమ్ముడుపోయి అర్థమైన భార్య బిడ్డలు అమ్ముకున్న తర్వాత ఆ హరిశ్చంద్ర ఘాట్ లోపల ఆయన కూలి పని చేసుకుంటాడు. అందుకు ఆయన ఒక లింగం పెట్టి పూజ చేసుకుంటాడు. దానికి హరిశ్చంద్ర ఘాట్ అని పేరు వచ్చింది. హరిశ్చంద్రుడు లేకపోతే కూడా ఘాట్లున్నాయి, సావులున్నాయి, కాశీ ఉంది. అంటే యుగాంతరాల కాశీ లోపల అర్థమైన ఎవరు ధర్మ పని చేస్తూ ఉన్నారు అర్థమైన. కానీ శాంభవి ముద్రలో ఉండేటువంటి శంకరుణ్ణి, ఈశ్వరుణ్ణి కొలవండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. ఎక్కువ టైం చెప్పేదానికి విధి లేదు కాబట్టి మీకు 5 నిమిషాల లోపలే చెప్పి ముగించేస్తాను. అందరూ కూడా నా మాటలు వింటే మీకు ఆయుస్సు, ఆరోగ్యం ఉంటుంది. నా పోస్టులు మీరు షేర్ చేసుకున్నా, లైకులు చేసినా అర్థమైన దీన్ని కానీ మీరు ఫాలో చేయకపోతే అర్థమైన నా ప్రతిరోజు ఇంక దీన్ని చెప్తా. మొబైల్లో అందరికీ ఆశీర్వాదం ఇస్తా వచ్చిన నా సబ్స్క్రైబర్లు అందరికీ ఆశీర్వాదం కావాలంటే, మీకు ఆయుస్సు ఆరోగ్యం కావాలంటే, ఉన్నతమైనటువంటి విద్యలు అర్థమైన ఉన్నతమైనటువంటి అనుకూలం కావాలంటే ఖచ్చితంగా ఉండండి. ఆశీర్వాదాలు తీసుకోండి. ఇష్టం లేకపోతే తొలగిపోండి అర్థమైన. మీరు లెఫ్ట్ అయిపోండి అంటే డిలీట్ చేసుకోండి. మీకు చేతనైతే చూడు, నాకు ఖచ్చితంగా లెక్క కావాలి నాయన. మీరు కనీసం అంటే
25 నుంచి 50 నుంచి 100 రూపాయల వరకు మీరు నా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా సుధాకర్ స్వామీజీ మీ పేరు పెట్టుకుని నాకు ఒక 25, 25, 50, 75, 100 రూపాయలు అర్థమైన నాకు గూగుల్ పే చేయాలి. గూగుల్ పే నంబర్ 9343797339 నంబర్. నాకు 45,000 మంది ఉన్నారు. ఎంత డబ్బులు వస్తుంది అని చెప్పి లెక్క పెట్టుకోవద్దండి, అర్థమైన కుళ్ళొద్దండి, బాధపడద్దండి. 25 నుంచి 25 రూపాయలు తక్కువ లేకుండా, అర్థమైన 100 రూపాయలకి ఏమి ఎక్కువ ఏమి వద్దులే, ఉండేవాళ్ళు ఇస్తే ఇచ్చుకోండా. కానీ చెప్పింది అంటే నేను దీన్ని ఎందుకు అడుగుతా అంటే భిక్షం డబ్బుల కోసం కాదు, మీరు ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్లు అయిండేవాళ్ళు కావాల్సిండేవాళ్ళు 25, 50, 70 అంటే ఒక లెక్కగా ఒక 100 రూపాయలు మాకు గూగుల్ పేమెంట్ చేసి, అర్థమైన స్వామి మేము మీ సబ్స్క్రైబర్లు అయినా మీ పోస్టులు మేము చూస్తాం, షేర్లు చేస్తాం, దీన్ని కామెంట్ పెడతాం. తెలిసినా తెలియకపోయినా మీ పిల్లల చేతిలో మీ స్నేహితుల చేతిలో దీన్ని కామెంట్లు పెట్టించాలి. లేకపోతే మీరు తొలగిపోవాలా. ఎందుకంటే నాకు దొంగ లెక్కలొద్దు, సమాధానం లెక్కలు. ఎందుకంటే నేను ఒక పూజ చేస్తా, ఒక శాస్త్రాన్ని నేను నమ్మిన ఆ శాస్త్ర పద్ధతి ప్రకారంగా నేను లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చేస్తా. శాంభవి ముద్రలో, భైరవ శాంభవి ముద్రలో నేను ఎప్పుడు కూర్చోంటా. నాకు కోపం రాదు. నాకు కోపం ఉంది ఆపాదిస్తే ఆ కోపం మిమ్మల్ని తినేస్తుంది. మీరు ఎందుకు ఇంత కోపం ఉంటే వెంటనే మీకు తగులుకున్నట్టే కర్మ. నాకు కోపం రాదు. నాకు కోపం వచ్చిందని మీకు కనిపిస్తే మీ కర్మ కాలిపోయినట్టు లెక్క. దీన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకుందరు ఎవరైనా సరే. మీరు నా సబ్స్క్రైబర్లు అయ్యి నాతో పరిచయం ఉంటే ఖచ్చితంగా మీరు 25 రూపాయలు, లేదు 50 రూపాయలు, లేదు 75 రూపాయలు, లేదు 100 రూపాయలు ఖచ్చితంగా మీరు 9343797339 నెంబర్కి మీరు గూగుల్ పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ నాకు వాట్సాప్లో పెట్టాలి. వాట్సాప్ నెంబరు ఇదే, భిక్షం పెట్టేటువంటి భిక్షాపాత్ర నంబరు ఇదే. మణికర్ణిక.k.సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్, మణికర్ణిక.k.సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్. నేను కాశీలోనే ఉంటాను. కాశీ చుట్టూరు ఎక్కడైనా తిరిగి తపస్సు చేస్తుంటాను. ప్రశ్నలు చెప్పను, యంత్రమంత్రాలు మీకేమీ చెయ్యను. కానీ యంత్రమంత్రాలు చేయనుంటే ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక దేవాలయం ప్రతిష్ఠ చేశారు, పెద్దమ్మ తల్లి, నాగుల కోన, దయ్యాల దిబ్బ. అక్కడ చాలామంది ఒక తాండా నాయకులు, అందులో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ఏమన్నారంటే ఆలోచించండి మీరు, సబ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రకరకాలైనటువంటి వాళ్ళంతా కూడా ఎంత సంతోషపడినారో వాళ్ళు. గురువుగారి ప్రవచనం ఆశీర్వాదం అంటే అంత నేను క్లీన్గా, బోల్డ్గా, ఓపెన్గా చెప్తాను. నేను అక్కడ అమ్మవారి కింద చక్కెర స్థాపనకి పిలిచినారు నన్ను. ఆ చక్రాన్ని ముట్టుకుని ఆ చక్రానికి నేను ప్రాణప్రతిష్ఠ చేసి ఆ చక్రాన్ని నేను అక్కడ పెట్టాను. అంటే నేను కూడా చిన్న శంకరాచార్యులు దాసుణ్ణి, శిష్యుణ్ణి, సేవకుణ్ణి. అంటే ఈశ్వరస్య సర్వభూతానాం, కోట్ల వెనక ఉండేటువంటి జీవకోట్లలో ఈశ్వరుడే. కోట్ల సంవత్సరాల ముందరకు వచ్చినా కూడా జీవకోట్లలో ఉండేటువంటి ఈశ్వరుడు, ప్రాణము ఈశ్వరుడు, జీవుడు సనాతనమైనటువంటి ఈశ్వరుడు. చచ్చూరుకునేవాడు ఈశ్వరుడు కాదు. ఒకని చేతిలో, ఒక జాతి చేతిలో, ఒక భాష చేతిలో ఉండేవాడు ఈశ్వరుడు కాదు. దీన్ని గుర్తుపెట్టుకోగలరు. ఇప్పుడు మీరు నా సబ్స్క్రైబర్లకు మీకు విషమ పరీక్ష అనుకోండి, లేదంటే సాక్షాత్ ఈశ్వరుడే పరీక్ష అనుకోండి. 25 రూపాయలు, 50 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు. ఇందులో మీకు తోచిన అంటే 4, 25 రూపాయలు ఒకటి, 50 రూపాయలు ఒకటి, 75 రూపాయలు ఒకటి, 100 రూపాయలు ఒకటి. అంటే 4 భాగాలుగా మీకు తోచినటువంటిది అమౌంట్లు రేపటి నుంచినే అర్థమైన మీ అకౌంట్ల పేరు మీద మీరు అంటే అనరాదు. కానీ దీనికి ఏ గవర్నమెంట్ వద్దు, యమధర్మరాజు దీన్ని రిజిస్టర్ చేసుకుంటాడు. చిత్రగుప్తుడు నన్ను సిగ్నేచర్ చేస్తాడు. ఈశ్వరుడుగా నేనే మీకు చెప్తాను, నాయన శుభం భూయాత్ అంటాను. మంత్రం హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. ఇది నా ఎంబ్లం, నా సిగ్నేచర్. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా కఠినంగా చెప్తాను. అంటే మనం కాశీలో ఉద్ధరింపబడే వాళ్ళు, కాశీలో జన్మను సార్థకం చేసుకునేటువంటి వాళ్ళు, కాశీ గురించి తెలుసుకునే వాళ్ళకి మాత్రమే తప్ప సనాతన ధర్మమే అనేది కాకుండా వేరే ధర్మీలు కూడా నాతో భక్తులు ఉన్నారు. చెప్తే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. వేరే దేశాల నుంచి వేరే ధర్మీలు కూడా నా మంత్రాన్ని వింటూ నాకు భిక్షం పంపిస్తారు. అట్లాంటిది సనాతన ధర్మంలో అర్థమైన బ్రాహ్మణే. నాన్ బ్రాహ్మణ్స్కి చెప్పుకోండి, మీరు పురాణాలు అని చెప్తున్నారు కాబట్టి ఆ బ్రాహ్మణత్వము మీకు యజ్ఞోపవీతము, గాయత్రి మంత్రం మీకు ఫలించుకుంటుంది కాక. అంటే కోపంతో చెప్పడం లేదు, అర్థమైన బ్రాహ్మణ్యం తెలియకపోతే మీకు యజ్ఞోపవీతం, గాయత్రి మంత్రం ఎందుకు రానాయనలాగా? బీద బ్రాహ్మణుడు ఉండకూడదా? మంత్రం తెలియని మూర్ఖ బ్రాహ్మణుడు ఉండకూడదా? అందరింట్లోనూ అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, అందరూ ఆదిశంకరాచార్యులే ఉంటారా? అందరూ మధ్వాచార్యులే ఉంటారా? అందరూ రామానుజాచార్యులే ఉంటారా? అందరూ ఆకాశం నుంచి పడిపోయినటువంటి ఒక త్రిమూర్తి స్వరూపులు దత్తాత్రేయ స్వాములు అవధూతలే ఉంటారా? ఎక్కడికి పోతా ఉన్నాం రా మనము? ఒక పోస్ట్ పెడితే గబగబాని ఒకతర దాన్ని వెతుకునేది వద్దా, మార్చుకునేది వద్దా? అంత బిడుగు లేదా మీకు? హరహర మహాదేవ శంభు కాశీ విశ్వనాథ్. కోపంతో చెప్పడం లేదు, బాధ భరించలేకుండా చెప్తాను. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబర్లు అంటే సామాన్యం కాదు. అన్ని ఛానళ్ళు ఉండేట్టు అంటే ప్రపంచమంతా ఉండేట్టు కాదు. మణికర్ణిక.k.సుధాకర్ స్వామి. మణికర్ణిక పేరు మీద ఎందుకు పెట్టుకున్నాను? మణికర్ణిక మహిమ కలిగింది. మణికర్ణిక మాయలు, తంత్రాలు కత్తరించేటువంటిది.
మాయలు గోచిలోకి వెళ్ళిపోతాయి. గోచిలోకి కూడా అంటే గోచికుంటలు కూడా ఉండవు. మాయలు చేసేటువంటి వాళ్ళకు మణికర్ణిక దాంట్లో తప్పిస్తే నేను జన్మ జన్మాంతరాలు తప్పిస్తా. దానికి పరీక్షలు అడగబాకండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ శాంభవి ముద్రలో అంబాశక్తితో ఉండేటువంటి తపస్విని నేను. దీనికి మళ్ళీ మీరు విట్నెస్లు ఏమి అడగద్దండి. నచ్చిన వారు నచ్చినట్టుగా అర్థమైన హరహర మహాదేవ శంభో తప్పించండి. మీరు విద్యావంతులు, బుద్ధివంతులు, వయస్వంతులు, కుబేర్లు, కోటేశ్వర్లు, మీరు ఎంత ఆఫీసర్లు అయినా కూడా పర్వాలేదు. మీకు నచ్చితే ఫ్రెండ్షిప్, మీకు నచ్చితే ఇక్కడ గురువందన, మీకు నచ్చితే మీరు భిక్షం పెట్టండి, నచ్చకుంటే తొలగిపోండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గారు. ఎవరిని తెగించడం లేదు, ఎవరిని తగ్గించడం లేదు, ఎవరిని పెంచి పోషించడం లేదు, ఎవరికి కొత్తగా నెత్తిన పెట్టుకునే పరిస్థితి ఏమి లేదు. అందరూ ఈశ్వరుని నెత్తిన పెట్టుకోవాలి. అందరూ ఈశ్వరుని పాదాల కింద ఉండాలి. మొత్తం యావత్ ప్రపంచం సృష్టి మొత్తం ఈశ్వరుని పాదాల కిందనే ఉంటుంది. ఈశ్వరస్య సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివమేస్తు సదాశివం. అందరికీ కూడా ఆత్మీయంగా పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు, పిల్లవాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు, భక్తులందరికీ కూడా అనేక కోట్ల ఆనందాలతో కూడినటువంటి వ్రత నియమాలతో ఫలితాలు మీకు చక్కగా దక్కేటట్టుగా ఆశీర్వాదాలు. మీరేం వ్రతం చేస్తారో, ఏం పూజ చేస్తారో, ఏం దానం చేస్తారో దానికి తగినటువంటి తత్తత్ ఫలితాలను మీరు త్వరితంగా భోంచేస్తురుగాక, అనుభవిస్తురుగాక. మా ఆశీర్వాదాలు కోపంతో కాదు, తాపంతో కాదు, అర్థమైన నిజమైనటువంటి క్లారిటీతో చెప్తాను. 45,000 మంది భక్తులు నాకు ఉన్నారు కాబట్టి నా భక్తులందరూ కూడా ఎచ్చెత్తుకుని స్వామి మేము భిక్షం పెడతా ఉన్నామని చెప్పారు కదా. ప్రతి ఒక్కడు కూడా విధిగా ఒక 25 రూపాయలు, ఒక 50 రూపాయలు, ఒక 75 రూపాయలు, ఒక 100 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారంగా మీరు ఎక్కడ ఉన్నా సరే వెంటనే 9343797339 నెంబర్కు మీ పేరు గురుభిక్ష అని చెప్పి మీరు భిక్షం పెట్టండి. హరహర మహాదేవ శంభు. ఈ పోస్టు చాలా రోజులు హల్చల్ చేసుకోండి. ఈ పోస్టు చాలా రోజుల వరకు ఉంటుంది. ఈ తర్వాత మళ్ళీ రిజల్ట్ తెలుసుకునేంత వరకు కూడా మళ్ళీ నేను పోస్టులు పెట్టను. ఇంచుమించుగా నేను లైవ్లోకి వస్తాను కాదు, అర్థమైన మామూలుగా యూట్యూబ్లో ఇంకా పోస్టులు పెట్టాను. అంటే మీరు స్పందించిన తర్వాత మళ్ళీ నేను రోజుకు అంటే ఇప్పుడు ఏమనుకున్నానంటే నేను లలితా సహస్రనామం భాష్యం, విష్ణు సహస్రనామం భాష్యం, భగవద్గీత భాష్యం చెప్పాలి అనుకుంటాను. అంటే నేను చెప్పేది కాదురా నాన్న, చాలామంది భాస్కర్ రాయలు చెప్పిన లలితా సహస్రనామ భాష్యం, ఆదిశంకరాచార్య చెప్పినటువంటి విష్ణు సహస్రనామ భాష్యం, గీత భగవద్గీత భాష్యాన్ని చెప్తాను. అది రోజుకు కొంచెంగా మీకు ఎక్కువ తొందర లేకుండా సులభంగా తెలుసుకునేదానికి, భగవంతుని పట్టుకునేదానికి చెప్పాలని అనుకుంటాను. అది నేను చెప్పాలంటే నేను ప్రశాంతమైన స్థానంలో కూర్చోవాలా. నాకు ఒకతర బాడిగా అంటే అద్దె కొంప కదా, కరెంటు బిల్లు కట్టేదానికి, అర్థమైన ఇంకేమన్నా ఒకతర తిండి పదార్థాలు ఖర్చులు పెట్టుకునేదానికి, వచ్చిన భక్తులకి ఏమన్నా ఒకతర నీళ్లు భోజనాలు ఏమైనా ఏర్పాటు చేసేదానికి, నేను తాపత్రయం లేకుండా హాయిగా ఉండడానికి పైసలు కావాల్సి ఉంటుంది. కాబట్టి అర్థమైన నేను భిక్షం ఎత్తుకునేది ఆనవాయితీ కాబట్టి, భిక్షగాడు కాబట్టి నేను కుబేరుడి సూట్ కేసులు మార్చను, అథవా యంత్రమంత్రాలు చేసి అర్థమైన వశీకరణలు, ధనాకర్షణ, శ్రీ ఆకర్షణ, రాజాకర్షణ, ఇంకా ఏదేదో చెప్తారు కదా వశీకరణలు, ఆకర్షణలు నేను చెయ్యను. అనిమాది అష్టమసిద్ధులే నా దగ్గర ఉండినా అనిమాది అష్టమసిద్ధులు నాకు సేవకు పనికిరావు. అవిటిని నేను ఉపయోగించుకోను. ఎందుకంటే నేను అనిమాది అష్టమసిద్ధులు ప్రపంచంలో ఉండేటువంటి సమస్త సృష్టి కోట్లకు మూలమైనటువంటి ఈశ్వరుడు శంకరుడు శాంభవి ముద్రలో ఉండేటువంటి వారి సేవకుడు నేను కాబట్టి నాకు కూడా శాంభవి ముద్రలో కూర్చొని ఆయన్ని సేవించుకునేటువంటి పద్ధతిలో నేను అన్నీ ఉపయోగించుకోను. కాబట్టి నాకు భిక్షమే కావాలి. గుర్తుపెట్టుకోండి. నేను మూర్ఖుడిని అనుకోబాకండి, మీరు మూర్ఖులు కాబాకండి. అర్థమైన శంకరునికి ఈశ్వరునికి మీరు పెట్టేటువంటి భిక్ష మీకు అక్షయం అవుతుంది. ఇది మణికర్ణిక సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్గా అందరూ కూడా మీరు తెలుసుకోవాల్సింది. నేను యూట్యూబర్గా అంటే ఒక యూట్యూబర్గా ఒక ఓనర్గా, ఒక యూట్యూబ్ ఓనర్గా ఉన్నాను నేనంటే అర్థమైన భక్తులకి అందరికీ కూడా గురువుగా ఉన్నాను రా, భగవంతునికి దగ్గరగా ఉన్నాను రా. అంటే భగవంతుడికి భక్తులకి మధ్యలో ఒక చిన్న వారధిలా ఉంటాను రా నేను. ఈ వారధి పేరే మణికర్ణిక సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్. అంటే పెద్దగా నేను చదువుకోకపోయినా పెద్ద చదివిండేటువంటి చదువులు కూడా అర్థమైన నిలదీసి అడుగుతాను, మీరు తప్పు ఎందుకు చెప్తారయ్యా, ఇది కథ. నేను చెప్పే మాటల్లోనో మంత్రాల్లోనో అట్లా కాదు ఇట్లా అని చెప్పి స్వరాలు ఎగేసేది కాదు. అమ్మ అని అనుకుంటా పోయేటువంటి మూర్ఖులు ఉండేటప్పుడు అర్థమని ఇంకేమి వేద పాఠాలు చెప్తారు. అమ్మ అనలేరు, మా అంటారు. నాన్నను నాన్న, తండ్రి అయ్యా అని పిలవకుండా డాడ్ మ్యామ్, డాడ్ మ్యామ్, హలో హై బై, హలో అంటారు. నవ్వవాకండి, బాధపడవాకండి. ఇట్లుండేటువంటి కాలంలో అర్థమని ఏ వేద పురుషులు కూడా ఫారెన్కి పోయి చుంటా హలో హైదరాబాద్ అని చెప్పలేరు, భాగ్యనగరం అని చెప్పలేరు. హైదరాబాద్ వెళ్ళేస్తాను, వైజాగ్ వెళ్ళేస్తాను, విజయవాడ వెళ్ళేస్తాను అంటే అది భాష ఏమో తెలియదు. నవ్వబాకండు వే. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగ. అంటే మీరు చదివితే ఫారెన్కి పోయి వస్తే మీ ఊరి పేరు, మీ తల్లి పేరు, మీ అమ్మ పేరు, మీ గురువు పేరు చెప్పలేరన్నమాట. ఇది
ఇదే పద్ధతి. ఇది కాదు సనాతన ధర్మం. శివ మృత్యుంజయుడు, మృత్యువు దగ్గర చలగాట మాడకూడదు. అందరికీ ఆయుస్సు ముఖ్యం, అందరికీ ఆరోగ్యం ముఖ్యం, అందరికీ బుద్ధి ముఖ్యం, అందరికీ కూడా బుద్ధి ముఖ్యం. అంటే నేను అంత గొప్పని కాదు, నేను దాసుణ్ణి, సేవకుణ్ణి, భిక్షగాణ్ణి. అర్థమైన ఉన్నంత కాలం కూడా శివుని సేవలోనే జన్మలు సార్థకం చేసుకుంటూ వస్తున్నాయి. గత జన్మలు ఉన్నాయి, గడిచిపోయినాయి. ఇంకా భవిష్యత్తులో కూడా జన్మలు ఉన్నాయి, గడుస్తాయి. నాకు ముక్తి మోక్షాలు వద్దు. భగవంతుని ముక్తి మోక్షాలు ఇమ్మని నన్ను ఏ వైకుంఠంలోనో, స్వర్గంలోనో, కైలాసంలోనో ఇంకెక్కడా పెట్టమని అడగలేదు నేను. మణిద్వీపపురంలో లలితాదేవి అమ్మ నీ దగ్గరనే పెట్టుకొని చెప్పలేదు నేను. ఆ తల్లి ఆశీస్సును అందరికీ భక్తులకు పంచుతా ఉన్నాను. లలితాదేవి శాస్త్రనామ ప్రకారంగా, ప్రమాణంగా శ్రీ విద్యాం జగతాం దాత్రీం సద్గతి స్థితిలేశ్వరీం నమామి లలితాం నిత్యాం శ్రీమన్ మహాత్రిపుర సుందరి శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఎక్కడికి పోతా ఉన్నాంరా? 12 గంటలకు భోజనం తయారైండదు, 2 గంటలకు భోజనం ఉండదు, ఇంకా రాత్రులు పూట వస్తే అసలే గతి ఉండదు అనమాట. 10-11 గంటలకు బీగాలు కొట్టింటారు. ఇదేనా 12 జ్యోతిర్లింగాల్లో ప్రపంచానికి ఆద్యుడైనటువంటి పరమేశ్వరుని దేవాలయాల్లో క్షత్రాలు ఇదే చేస్తారా? పిలిగ్రిమ్స్ వచ్చేటువంటిది ఏంటి అర్థమైన? మీరు కంపెనీలకు పెట్టుకుంటారా వాకంట్లో బీగాలు? తిరుపతి, భద్రాచలం, సింహాచలం, కాశీ, రామేశ్వరం, పీఠాలు, మఠాలు ఇవన్నీ కూడా అర్థమైన మీరు సమయాలు పెట్టుకుంటే అర్థమైన. మీరు గన్మ్యాన్లు పెట్టుకోండి, మీరు గూర్ఖాలను పెట్టుకోండి, కానీ భగవంతుడికి గూర్ఖాలు ఎందుకురా? భగవంతుడికి గూర్ఖాలు పెట్టుకునే దానికి అర్థమైన మనకు రామాయణం, భారతం నచ్చింది తెలుసునా మీకు? భగవంతుడి దగ్గర గూర్ఖాలుగా ఉండిన దానికే జయ విజయులు. అందుకే వాళ్ళు ఏమనంటే రామాయణం నచ్చింది అంటే మనకు రావణాసుడు వచ్చినాడు, మనకు రాక్షసులందరూ కూడా వచ్చినారు. మళ్ళీ చెప్పేదానికి ఇప్పుడు సమయం లేదు కాబట్టి శుభం పోయారు, వేరే ఎపిసోడ్లో చెప్పుకొస్తాను. అందరూ మన్నించగలరు, అందరికీ ఆశీర్వాదాలే తప్ప శాపాలు, పాపాలు, కోపాలు ఎవరికి ఉండవన్నమాట. అందరూ భిక్షం పెట్టగలరు. కానీ మీ సబ్స్క్రైబర్లు అంటే సుధాకర్ స్వామి సబ్స్క్రైబర్లు అందరూ కూడా మళ్ళీ అర్థమైన రెన్యువల్ చేసుకోండి. అంటే 25 రూపాయలు, 50 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా పోస్టులు చేసి ప్రతి ఒక్కరు కూడా అర్థమైన దాన్ని మళ్ళీ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో పెట్టండి. స్వామి మేము మీ సబ్స్క్రైబర్ అని చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ కులం గోత్రం చెప్పండి, మీ అడ్రస్ కూడా పెట్టండి. లేకపోతే ఊరికే పేరు చెప్పండి. హరహర్ మహాదేవ్ శంభో. ఇది చూడు, ఐడి కార్డులు విజిటింగ్ కార్డులు మాది కాదు, నిజమైన సీక్రెట్ ఇది. హరహర్ మహాదేవ్, హరహర్ మహాదేవ్, హరహర్ మహాదేవ్. శుభం పోయేస్తున్నాయి.